ఇవ్వాలి. మేము భూమి అయితే ఇవ్వము. కొట్టినారు చేసినారంటని మా మీద దాడి చేస్తారు. మా మీద దాడి చేసినాక 10 నెలల నుంచి చిట్టీలు ఇచ్చినాము. మా భూమి ఎటు రావద్దంటని చెప్పినా కానీ కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ ఉండాలంటని నాకు తెలియదు, మా పిల్లలకు తెలియదు. మేము అయితే దూరం ఉంటాము. ఎవరు కొట్టిండ్రో ఎవరు చేసిండ్రో 30 పోలీసు వాళ్ళకు మా ఇంట్లోకి దాడి చేస్తున్నారు. మరి మేము ఉండాలేనా పోవాలేనా? మాకు యా దారి చూపిస్తాడు ఆయన. ఓట్లు ఎప్పించుకొని నువ్వు మీనకు పోయి కూర్చున్నావు. ఇప్పుడు మేము యా దారి పోవాలి? మేము ఏం గట్టి కావాలి? మాది ఈ పరిస్థితి పెట్టినావు. మాకు ఏమిటి కట్టని పెట్టినావు? నీకు అన్నదమ్ములు లేరా? నీకు తల్లిదండ్రులు లేరా? కజల్లను లేరా? మా పరిస్థితి చూడు. పొద్దుగల వెళ్ళినాము ఆకలితో చేయి తీరుతుంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చుంటావు? ఏమిటి చేస్తావు? సారు కిందికి దిగిరా, మా భూముల అక్కడికి రా, మాకు ఒప్ప చెప్పు. గౌటార్ భూమి ఇందిరాగాంధీ ఇచ్చింది అంటే మాకు తెలియదు. మా అత్తోళ్ళు తాతలు సంపాదించిన భూములు మాకు చేసుకొని బతుకుతుండము. నువ్వు వచ్చి ఇప్పుడు మాకు దాడి చేస్తే మేము ఇయ్యగలం. కొట్టినారు, నరికినారు, మా పిల్లలకు తీసుకుపోయి జైల్లో వేసినావు. ఎప్పుడు తీస్తావు? నువ్వు ఏమిటికి మర్డర్ కేసు చేసినామా? దొంగతనం చేసినామా? ఏం చేసినాము? మా భూముల సాటుకే మేము పోరాడుతుంది. మా భూముల సాటుకి పోరాడన్నాము. అందుకొచ్చి మా పిల్లలను దాడి చేసుకొని వేసుకోపోయినాం. ఏమిటి కొరకు? మా దూళ్ళు ఏం దడి కావాలి? మా పిల్లలు ఏం గడి కావాలి? మా గతి ఏం కావాలి? రామను కిందికి. సరే చూడతా మా దగ్గర రావాలి. లక్ష్మీబాయి మా సంగతి, మా భూమి సంగతి లాగులాత. మేము కన్నా కష్టం చేసి భూమి సంపాదించుకున్నాము. మేము గాదిరెడ్డి మేము గెలిపించినాం. తప్పైంది. 9 నెలలకి ధర్నా వేసినాం. మేము ధర్నా వేసి ఒక ఆపది చేస్తే మా పిల్లలకు గీత వేసి మా పిల్లలు ఒక్కటే ఇంటాయి. ఓడి పంట వచ్చింది, బల్లి వచ్చింది, అంతా ఎండిపోయి అంతా కత్రోలైంది. మిషన్ వచ్చే పోలీసు వాళ్ళు నిన్న పిల్లలకి ఎక్కడెక్కడ కనుక్కొని పోయే గుడ్డల పొద్దు ఇన్ని కొట్టలేరు, గాడిని కొట్టలేరు, ఎక్కడ గుడ్డల పొట్టినట్టు పేర్లు కలుపుతారు. మేము భూమి ఇయ్యము. మా బాణాలు పోతే కూడా భూమి ఇయ్యం సార్. మేము కొండలు గుడ్లు వేస్తున్నాయి. భూమిలో పంటలు అవుతున్నాయి సార్. మా భూమిలో అన్ని ఒడ్లు అన్నీ అవుతుండదు. మా రోడ్లను పంటలు వేసి ఫార్మా కంపెనీ వేస్తుంటారు సార్. మేము ఫార్మా కంపెనీ ఏమియాము.